రేవంత్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. రేవంత్ పోరాట పటిమ తిట్టుకు తిట్టు, యుద్ధానికి యుద్ధం పందానే కాంగ్రెస్ను మళ్ళీ లేపి నిల్చోబెట్టింది. ఇది యథార్థం. ఎట్లా అంటారు? సౌటలు, దద్దమ్మలు, శాతగానోళ్ళు, అవులగాళ్ళు, ఇక ఆడోడు ఇక్కడ మోపైనారు. ఇక ఇట్లా ఇక కన్నతల్లికి బువ్వ పెట్టనోడు పిన్నతల్లికి గాజులు చేపిస్తా అనేటట్టుగా ఇట్లాంటి సామెతలతోటి, ఇకారం తప్పిన కూతలతోటి, బజవాసగాళ్ళు, లంగలు, లుచ్చలు, సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు, ఇవి మన మాజీ ముఖ్యమంత్రి కేసీరావయ్య నోటికెళ్ళి జాలు వారిన పదాలు. అయితే ఈ కోల్యాగా వలస పాలన ఆంధ్ర పాలకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ తిట్లు బాగానే అక్కడికి వచ్చినాయి. కానీ ఆఖరికి వస్తారకల్లా ఇక పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టు తిట్టమరిగిన నోరు ఊకుంటుందా? కానీ నోటికి హద్దు లేకపోయింది, తాళమడలేకపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా మళ్ళీ ఇదే పని పెట్టింది. నా పాటి మొగోడు లేడు, నా పాటి మునగాడు లేడు, నాకేముంది నోట్లే నాలిక, నాకొచ్చే తిట్లు ఎవరికి రావు, నా తిట్లు చూసి ఎవడైనా వెనుక మళ్ళవలసిందే, చదురుకోవలసిందే, తోక ముడుచుకోవాల్సిందే, నా తిట్లు అట్లా ఉంటాయి అనేది ఈ కేసీరావు బాగానే అటు ఇటు నోరు వారేసుకుండు. అమ్మా ఇక తెలంగాణలో కేసీరావు తిట్టే తిట్లు ఎవరు తిట్టడేమోరా అనే టైంలా చిచ్చర పిడుగోలే కోయిలాగా లేవనే లేచింది. అసలేరు కార్తీర ముసలెద్దు లెంక అన్నట్టు ఇక కథం ఇక రంకెలు వేసి లెంకలు కొట్టి మారేసుకుంటా ఇక ఈ కోయిలాగా కూడా కేసీరావుకు దాపడెద్దు లేక మారిపోయింది. తిట్లల్లా బట్టలు వీకి ముడ్డి మీద కొడతారు, పేగులు తీసి మెడకేసుకుంటాం. ఇంకా సనా ఉన్నాయి ముచ్చట్లు. ఇక ఇప్పుడు పొద్దుదాకా చెప్పుకున్నా ఒడవని ముచ్చట్లు. ఇప్పుడు ఇదంతా కారణం ఎవరయ్యా అంటే కేసీరావు అయ్యా. ఆయన చూపిన తొవ్వలోనే ఈయనే అడుగు చేసిండు, ఆయన చూపించిన మార్గంలోనే ఈయనే నడుస్తుండు. మరి తిట్టుకు తిట్టు, నువ్వు నేర్పిన సంస్కృతే కదా, నువ్వు అలవాటు చేసిందే కదా. ఇక కొన్నాళ్ళు అయితే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నీ పాడిగాని ఏంది గందరగోళము, ఊర్లో పోయి కూలి చేసుకుంటాడు, కట్టెకొడ పోతాడు, సఫాయి పని చేస్తాడు, షెడ్డో పడ్డో ఊర్లల్లా కన్న కాయ కష్టం చేసుకుంటాడు కూడా గిసమంటి మాటలు మాట్లాడుకోరు. అరే ఒక చట్టసభలో ఈ మాటలు మాట్లాడతారా అనే కాడికి తీసుకొచ్చిర్రు ఈ తిట్ల పురాణంతో. దీనికి మరి పునాది వేసింది ఎవరయ్యా అంటే కేసీరావు అడుగుజాడల్లో. కేసీరావు ఒకప్పుడు తెలంగాణలో దాపడెద్దు లెక్క పోండిల్తే ఇక ఎప్పుడైతే 2021లో పిసిసి పెద్దగా బాధ్యత భుజాన చేసుకున్న రేవంత్ ఇక నీ దండం పెడితే ఇక నీ అంతేందో నా అంతేందో ఇక చూద్దాం జనాల్లోనే అని ఇక ఈ రకంగా కథగా మిచ్చి ఇక ఒకరి మీద ఒకరు తిట్లు ఇసోంటి కథ నడిచింది. ఇప్పుడు ఉప ఎన్నికల వేళ రేవంత్ భాషపై గులాబీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాడు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ నోటికి బలైన వారే. అందులో బండిసారి తుంటలవుతావు రా, నా ఫామ్ హౌస్కు రా, తుంటలవుతావు బిడ్డ అన్నాడు. తుంటలు ముక్కలు చేస్తా
కిషన్ కొల్యాను కూడా బాగానే అరుచుకుండు బారు బలైన వారే. యుద్ధ తంత్రంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అన్ని రకాల టక్కుటమార విద్యలు ప్రదర్శించడం సహజం. మా సారు బాగానే రాసిండు. హుజురాబాద్ కోసం తెచ్చిన దళిత బంధు స్కీము, మునుగోడు కోసం తెచ్చిన 4 ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా 100 మంది ఎమ్మెల్యేల మోహరింపు ఇలాంటివి ప్రజల మది నుండి ఇంకా చెరిగిపోలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రాజకీయ పార్టీలు ప్రజల జ్ఞాపక శక్తికి పరీక్ష పెడుతున్నాయి. రాజకీయాలలో పరిస్థితులే విజయాన్ని గమ్యాన్ని నిర్దేశిస్తాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. చూస్తురా, తిట్టుకు పురుడు పోసింది తెలంగాణలో ఎవలయ్యా అంటే కేసీరావు. తిట్టుకు మారుపేరు ఎవలయ్యా అంటే కేసీరావు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో కూడా కొడుకు ఇంకా బ్రహ్మాండంగా దూసుకుపోతుండు. తిట్ల పురాణంలో తిట్టుకు మారు పేరు కేసీరావు అయితే ఇప్పుడు తిట్టుకు ముద్దు పేరు రాములయ్యిండు. కేటి రాములయ్యిండు. అట్లని కాంగ్రెస్ వాళ్ళు ఏం ఊకుంటలేరు, వీరు దంచుతూనే ఊరు. ఇక క్రమశిక్షణ సంస్కృతి సాంప్రదాయం అన్న బీజేపీ వాళ్ళు కూడా ఇక అక్కడక్కడ వాళ్ళు కూడా లైన్లోకి వస్తుర్రు. ఆఖరికి వస్తారు కల్లా ఊర్ల పొంచి కూలినాలు చేసుకునే నాగరికత తెలివనోడు, లోక జ్ఞానం తెలివనోడు కూడా మాట్లాడని మాటలు ఇవాళ అన్నీ తెలిసిన వాళ్ళు గయ్యే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పుర్రి సభ్య సమాజమా, తెలంగాణ ప్రజలారా, జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఇక ఒకసారి మీకే వదిలిపెడుతున్నా. మీరు గుండె మీద చేయి వేసుకొని ఈ తిట్ల పురాణానికి ఆస్థాన పండితుడు ఎవరో మీరే ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని ఓటు అనే ఆయుధాన్ని